ఇక అంబర్పేట్ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మార్పులు తీసుకొచ్చి మారుమూల ప్రాంతాలని జాతీయ రహదారులుగా మారుస్తూ తెలంగాణని ఇలా అన్ని విధాలా ఆదుకుంటున్న కేంద్ర మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు రోడ్లతోని ఆ కాంట్రాక్టర్లకే లాభమే కాదు, రోడ్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలన్నా అక్కడ పరిశ్రమలు రావాలన్నా ఏది జరగాలన్నా రోడ్ల చేతుల్లోనే ఉన్నది. అలాంటి రోడ్లను ఈరోజు మన దేశంలో ఒక ప్రతి ఎక్కడ చూసినా సరే జాతీయ రహదారులు మేము ఇవాళ ఉదయంకి వెళ్ళి దాదాపు 5,000 కోట్ల రూపాయలతోని కాగజ్ నగర్లో మనం నేషనల్ హైవేస్ కూడా ప్రారంభించుకున్నాం, కొన్ని శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. దీనికి తగ్గట్టు ఈరోజు గడ్కరీ గారు కూడా ఒకటే నిన్ను విజ్ఞప్తి చేస్తున్నాను, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అంటే రోడ్ ఎక్కితే మళ్ళీ ఇంటికి వస్తామా అని భయం ఉన్నది. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత నేను హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, కోదాడ రోజు పోతుంటా కాబట్టి 2 వాహనాల ట్రాఫిక్ పెరిగి 4 లేన్ల రహదారిని ఎప్పుడో 6 లేన్లుగా చేయవలసి ఉండే. దాని మీద ప్రతిరోజు కూడా 4 చనిపోతున్నారు. దాని మీద మంత్రి గారు కూడా గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా మాటిచ్చిండు, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుంది, దాన్ని వెంటనే టేకప్ చేయాలని. దాంతోపాటు ఇవాళ మనం ఎన్నో కాలంగా ఎదురు చూస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్ని పూర్తి చేసినందుకు వారికి అలాగే స్థానిక నాయకుడే కాదు కేంద్ర మన మైన్స్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ హైదరాబాదు సిగ్నల్ ఫ్రీ రోడ్లు చేయాలని మా ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఎన్నో స్కైవేలకు ఫ్లైఓవర్లకు కూడా ప్రారంభం చేసుకుంటున్నాం. ఢిల్లీలో శీలా దీక్షిత్ ముఖ్యమంత్రి